గబగబా ప్రేక్షకులకు అర్థం కావడం కోసం చెప్తాను నేను. ప్లీజ్ ప్లీజ్. ఆంధ్రప్రదేశ్లో మీరు 2 రోజుల పాటు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, ఇంజనీరింగ్ 6 రోజుల పాటు రోజుకు 2 షిఫ్ట్లు నడుపుతున్నారు. అంటే 12 దఫాలు 12 పేపర్లు ఉంటున్నాయి. నార్మలైజ్ చేస్తున్నాం. తెలంగాణలో 3 రోజుల పాటు 2 షిఫ్ట్లు, అంటే 6 రకాల పేపర్లు. అట్లాగే కర్ణాటకలో 2 రోజుల పాటు 3 షిఫ్ట్లు ఒక్కొక్క రోజున. కేరళలో 7 రోజుల పాటు 3 షిఫ్ట్లు, 21, మొత్తం 21 షిఫ్ట్లు. అట్లాగే మహారాష్ట్రలో 7 రోజుల పాటు 2 షిఫ్ట్లు రోజుకి. ఒరిస్సా 9 రోజుల పాటు 3 షిఫ్ట్లు రోజుకి. జేఈఈ 5 రోజుల పాటు 2 షిఫ్ట్లు రోజుకి. జేఈఈ 2 షిఫ్ట్లు కలిపితే మొత్తం 22 లక్షల మంది పేరు అవుతున్నారు. 10 షిఫ్ట్లు అవుతుంది మొత్తం కలిపి. కాబట్టి ఇప్పటికే మనకు అనుభవం ఉన్నది, ప్రపంచమంతా ఉన్నది. ఇందాక వారు చెప్పారు, మీరు అమెరికా కోసం పరీక్షలు రాస్తే శాట్ పరీక్ష కానీ, యాక్ట్ పరీక్ష కానీ, లేదా జిఆర్ఈ పరీక్ష కానీ, లేకపోతే నేను చెప్పిన స్టెప్ ఎగ్జామినేషన్ కానీ రాస్తే సంవత్సరం పొడుగుతో ఎప్పుడైనా సరే మీరు అప్లై చేసుకుని డేట్ ఫిక్స్ చేసి ఆ రోజులు చేసేయచ్చు. అంచేత అందరికీ ఆర్భాటంగా కోలాహలంగా అదే టైంలో అదే గంటలో పెట్టాల్సిన అవసరం లేదు. అలా చేసుకుని మనం ఉక్కిరి పిక్కిరైపోతున్నాం. మ్యాథ్స్ టాపింగ్ లోతున్నాయి, ఆ సెంటర్లో ఇంటిగ్రిటీ లేకుండా పోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కసారి చేయాలంటే ఇప్పుడు 1,000 కోట్లు అవుతుంది ఒకసారి. వచ్చే ఫీజులు మీకు కొన్ని 10 కోట్లు వచ్చి గవర్నమెంట్ ఖజానా నుంచి 1,000 కోట్లు ఖర్చు పెట్టినట్లాగే పరీక్షలు పెట్టడం కోసం చెప్పని ఇవన్నీ అడగొచ్చావు. పనులు డబ్బే కదా, మరి సంవత్సరం కొత్త దానికి ఉపయోగం ఏంటి? అంచేత ప్రపంచం అంతా చేస్తున్నాం, మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నాం, అలాగే జాతీయ స్థాయిలో జేఏలు చూస్తున్నాం. ఆ పద్ధతిని అనుకరించి బ్రహ్మాండంగా చేస్తున్నాం. కాబట్టి ఆ నమూనాలోనే నార్మలైజ్ చేసి, అంటే క్వశ్చన్ పేపర్ వేరుగా ఉన్నా కూడా క్వశ్చన్లు కాఠిన్యము ఒక్కో చాప్టర్లు ఎన్ని ఉంటాయని చెప్పినది ఒకే నమూనాలో ఉంటాయి, కానీ క్వశ్చన్లు వేరుగా ఉంటాయి. మీరు ఇందాక అన్నట్టు ఆప్షన్స్ మారుతాయి. యా. సో సెక్యూరిటీ పరంగా ఎలాంటి సేఫ్టీ ఉందనుకోవచ్చండి ఆన్లైన్లో? ఎందుకంటే ఇవాళ రేపు డిజిటల్ కూడా అంత సేఫ్గా ఏం లేదు, మనం ఒక రకంగా చెప్పాలి అని అంటే. కానీ దీంట్లో ఎలాంటి థ్రెట్ ఉండే అవకాశం ఉంది? ఒకటి ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఫిజికల్ సెక్యూరిటీ, సెకండ్ వన్ సైబర్ సెక్యూరిటీ. ఈ రెండింటి మీద మీరేం చెప్తారు? 2 ముఖ్యమైనవి, దానిలో అనుమానం లేదు. ఒకటి, సీసీటీవీ కెమెరాలు విధిగా ఉండి తీరాలి ప్రతి సెంటర్లో కూడా. అనుక్షణము మనం దేశంలో ఎక్కడున్నా కూడా దాన్ని చూసే ఏర్పాటు లేకపోతే మన దేశంలో మన అవినీతిమయ వ్యవస్థలో తల్లిదండ్రులకి మన పిల్లలు సెలెక్ట్ అయితే చాలు, ఎట్లయినా పర్లేదు, ₹1,00,00,000 ఖర్చు పెడతాం అనుకునే వ్యవస్థలో ఏదైనా జరుగుతుంది. అంచేత ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాలో పెట్టాలి. జేఈఈ పరీక్షలు జరుగుతుంది, యూపీఎస్సీ, ఇప్పుడు ఐఏఎస్ లాంటి పరీక్షలకి 14 లక్షల మంది దేశం అంతా కూర్చుంటున్నారు. ఇంకా వాళ్ళు ఇప్పటికీ రాత పరీక్షలు ఆ పెన్తో పేపర్తోనే. కానీ మొత్తం మీద మంచి ప్రమాణాలు రిపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఐఏఎస్కో ఐపీఎస్కో ఎంత గిరాకీ ఉంటుంది భారతదేశంలో మనకు తెలీదు. కాబట్టి అది సీసీటీవీ కెమెరాలు పెట్టడం కానీ డిజిటల్ సెంటర్స్లో మరి సెక్యూరిటీ కానీ అసాధ్యం కాదు, ఇప్పటికే అనుభవం అన్నది. ఇక రెండోది మోర్ ఇంపార్టెంట్ సైబర్ సెక్యూరిటీ. హ్యాక్ చేస్తే ఎవడొకడు, ఈ రోజుల్లో మీరు ఎంత తెలివితేటలు ఉన్నా కూడా బయట ఒకడు రష్యా నుంచి కూర్చొని వాడు హ్యాక్ చేసి పారేయచ్చు. గందరగోళం జరుగుతుంది. ఒకటి, హ్యాకింగ్ ప్రూఫ్గా సైబర్ టెక్నాలజీ ఆ సైబర్ క్రైమ్ ఎదుర్కోవడానికి ప్రభుత్వం దగ్గర లేకపోతే ప్రైవేట్ ఏజెన్సీల దగ్గర యంత్రాంగం ఉన్నది, దానికి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 2, సౌలభ్యం ఏంటంటే 10 బ్యాచ్లుగా పెట్టినట్టయితే ఒక బ్యాచ్ పొరపాటు ఏందండి, ఆ బ్యాచ్కే సమస్య వస్తుంది. కరెక్ట్. వెంటనే గుర్తించేసి మళ్ళీ పరీక్షను మర్నాడు పెట్టేయచ్చు. ఈ పెద్ద హడావుడితో మీరు ఒక పరీక్షా కేంద్రాలు, హాల్ టికెట్లు, అందరికీ దేశమంతా ఒక్కచోటే పేపర్లు పంచడం ఉల్లికైందంటే మొత్తం అందరికీ గందరగోళం. మనం చూసాం కదా ఇంట్లో ఏందో. అంటే పొరపాటున అలాంటి జరిగినా కూడా మీకు వెంటనే దానికి పరిష్కారం దేనిలో వచ్చేస్తుంది. అంటే మనం చాలా ఆచరణ సాధ్యంగా చేయాలి తప్ప అసాధ్యాన్ని అసలు ఎక్కడ జరగదు అనుకోపోకండి. ప్రపంచంలో కంప్యూటర్ అంటే ఎవరైనా హ్యాకింగ్ చేసే ప్రమాదం ఉన్నది. అన్ని జాగ్రత్తలు తీసుకుందరూ. ఇది ఇంటర్నెట్, ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అనుకోండి, ఒక కంప్యూటర్ సంబంధం లేదు. ఇంటర్నెట్లోకి సైబర్ స్పేస్లోకి వెళ్ళవు అవి. ఇది అట్లా కాదు కదా, నెట్వర్క్లు కదా. కాబట్టి ఆ రిస్క్ ఎప్పుడైనా ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటున్నాము. ఒకవేళ పొరపాటున వచ్చినట్టయితే వెంటనే గుర్తించి మళ్ళీ పరీక్ష పెట్టి ఏర్పాటు చేస్తే ఇక అప్పుడు అది జరుగుతుందని తెలియగానే ఇంకా హ్యాక్ చేయడానికి లేకపోతే సైబర్ క్రైమ్కి పెద్ద ఉపయోగం లేదు, ఇన్సెంటివ్ కూడా ఉండదు కదా. అవును. సో ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉందండి, నాట్ ఓన్లీ నీట్. ఇప్పుడు దేశంలో రకరకాల టెస్టులు జరుగుతూ ఉంటాయి, ఎడ్యుకేషన్ పరంగానే కాదు, ఎంప్లాయ్మెంట్ దీంట్లో కూడా నోటిఫికేషన్లు ఇచ్చి దానికి టెస్టులు పెట్టడం, ఇలాంటి లైక్ యూపీఎస్సీ